అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బుక్ బయట పెట్టలేకపోతున్నాను. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష, ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అనుకో. అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు, బానే ఉంది కానీ 4 వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్ష 4 అమ్మాయిలు అబ్బాయిలు ట్రిపుల్ వెళ్ళినా డబుల్ వెళ్ళినా అంటే మీరు అంటారు కదా అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అమ్మాయిలు కాబట్టి వెళ్ళొచ్చంట. అలా కాదు అధ్యక్ష, సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమనరు, అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏమనరు, ఇలా మాట్లాడతారు. కానీ అమ్మాయిలు 4 వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చానంటే కూడా నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన. అంటే ఈ రకంగా మనం హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం, ఒకసారి ఎంతో నాకు బండి కొను, నా అమ్మ బండి కొను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు. మళ్ళా పిల్లోడు మంచిగా వస్తాడా లేడా అని భయం. ఎంతమంది పిల్లలు అధ్యక్ష, లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు 2 వీలర్ నడుపుతున్నారు. లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష. ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు, మన షాబ్జీ గారు. ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష. యాక్సిడెంట్ చేసిన అతను ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ మనకి ఒక కొమ్మారెడ్డి అవినాష్, ఆయన లాస్ట్ ఈ చరణానికి సంబంధించి అధ్యక్ష డేటా ఎవాల్వ్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్, ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ ని పెట్టి చలనాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష. అతగాడు సుమారుగా 100 కోట్ల రూపాయలు పైన వసూలు చేసి దగ్గర 50 కోట్ల రూపాయలు అతను సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా 50 కోట్ల రూపాయలు అతని మీద కేసు కూడా ఫైల్ అయింది. కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, కేసు కూడా నడుస్తుంది. ఒక 10 కోట్ల రూపాయలు ఏదో డిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష. ఇంకా డబ్బులు కట్టాల్సింది, అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి NIC, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్. ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది దెర్ ఈస్ నో టార్గెట్స్ టు స్టేట్ గవర్నమెంట్. విషయం ఏంటంటే సార్ మీరు అలా అంటే అలా సార్, భయం ఉండాలి సార్. మనం పంపించండి, పంపిస్తున్నారు కదా, అలాగే 2 వీలర్స్ కూడా పంపించండి. మాక్సిమం అలాగే జరుగుతున్నాయి సార్. కొంతమంది ఆపితే ఆగుతారా సార్, సిగ్నల్ బంద్ పారిపోతుంటారు. ఆ సిగ్నల్ మళ్ళా మేమేమో ట్రేస్ అవుట్ చేసుకుని నెంబర్ ఆ నెంబర్ కి డైరెక్ట్ గా ఈ ఛానల్ రూపంలో డబ్బులు ఫైన్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు NIC వాళ్ళు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేది కూడా 35% పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు తీసుకున్న చలనాలు ఇస్తారు. అంతకు మించి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ కి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం గాని తల్లిదండ్రులు గాని వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు, అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు, కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు, కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరీ అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష.